జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే ఒక చేతగానటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నీచమైనటువంటి కుట్రలకు తెరలేపుతూనే ఇలా పాపం గడుపుకుంటా ఉన్న విషయం ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు ఈ ముఖ్యమంత్రి కన్సర్నల్లో జరుగుతున్నటువంటి భారీ బొగ్గు కుంభకోణాన్ని బయట పెట్టంగానే తట్టుకోలేక సతమతం అయిపోయి అంగడంగడి ఆగమాగం అయిపోయి ఉన్న ఫలంగా విచారణల పేరుతోటి ఇలా కుట్రలు తెరలేపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మేము అడుగుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి బుడ్డ బాతాలు కొట్టుకుంటా మేము అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో యుద్ధం మేము పట్టించుకోవట్లేదు అన్నావు. నువ్వు చేయని ప్రయత్నం లేదు, నీ రాక్షస ప్రయత్నాలు అన్ని చేస్తూనే ఉన్నావు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రాణాలు ప్రణంగా పెట్టి ఏదైతే పోరాటం కొనసాగించిన కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తానని విచారణల పేరుతోటి ఇలా ఇబ్బంది పెట్టుకుంటా నువ్వు రాక్షసానందం పొందుతా ఉన్నావు. యావత్ తెలంగాణ బిడ్డలు గమనిస్తా ఉన్నారు. మాకు తెలంగాణ తెచ్చి మా ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి నాయకుడిని ఇవాళ నువ్వు ఇబ్బందులు పెడుతున్నావు బిడ్డ. నీకు సరైన సమయంలో చూసి ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతామని చెప్పేసి ఇలా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ నీకు చేతనైతే నువ్వు ముఖ్యమంత్రి అయి 2 ఏళ్లు దాటింది. గతంలో నీలిగినావు, చేతగాని నీలుగులు ఇవాళ నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో దగ్గర 3 లక్షల కోట్లు అప్పు చేసినావు. ఎక్కడ ఇటుకడు ఒక ఇటుక ఒక ఇటుక వేయలేదు, ఒక గంపెడ సిమెంట్ వేయలేదు, కానీ 3 లక్షల కోట్ల అప్పు చేసి సిగ్గు ఎగ్గు లేకుండా బరి తెగిచ్చి ఇవాళ ఏవైతే టూర్లు వేసుకుంటూ పబ్బం గడుపుకుంటా ఉన్నావు. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల్లో 2,70,000 కోట్లు అప్పు చేస్తే ఆ అప్పును ప్రజలలో తప్పుడు ఆరోపణలు తప్పుడు సంకేతాలు ఇచ్చుకుంటా ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చినావు. నీకు చేతనైన ప్రతిదిచ్చిన ఆధారంతో డిసెంబర్ 9 ఒకటే సర్వరోగ నివారణి జిందా తిలిస్మాత్ అన్నట్టు ప్రతిదానికి డిసెంబర్ 9 తారీఖు డెడ్ లైన్ పెట్టినావు. నువ్వు ఇస్తానన్న 3 పంటల రైతు బంధు పథకం లేదు, నువ్వు చేస్తానన్న రైతు బీమా పత్తా లేదు. ఏవైతే ఇంద్రమ్మ ఇండ్ల పేరుతోటి ఇవాళ ప్రజలను అయోమయానికి గురి చేసుకుంటూ మభ్య పెడతా ఉన్నావు. నువ్వు పెంచుతానన్న పెన్షన్లు దిక్కులేవు, నువ్వు పెంచుతానన్న రైతు బంధు దిక్కులేదు, ఏదైతే కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం అది దిక్కులేదు. కేసీఆర్ కిట్లు గాని, ఏదైతే రంజాన్ తోఫా గాని, షాదీ ముబారక్ గాని, ఏదైతే అదే రకంగా ఈరోజు ఈ దసరా పండుగ చీరలు గాని అన్నింటికి ఎగనామం పెట్టేసి అన్నింటిపైన ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ ముఖం మీద దండుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవాళ నువ్వు పబ్బం గడుపుకునే దిశగా ముందుకు పోతా ఉన్నావు. కానీ నీ చేతగాని విచారణలు, నీ అక్రమ కేసులు ఈ మమ్మల్ని ఏమంటే ఏమి చేయలేవు, మమ్మల్ని నిలువరించలేవు. నాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వం ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినటువంటి ప్రభుత్వం ఏదైతే సాధించిన తెలంగాణ భారతదేశంలో అగ్రభాగాన నిలబడితే ఇవాళ అట్టడుకు నెట్టివేయబడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న విషయం ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపించే దిశగా ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్న క్రమంలో తట్టుకోలేక 65 ఏళ్ల పెద్ద మనిషిని ఇవాళ విచారణ పేరుతో వేధిస్తా ఉన్నావు. దానికి నిజంగా చెప్తా ఉన్న ప్రజా ఆగ్రహానికి భస్మం కాక తప్పది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే బెల్లంపల్లి పట్టణంలో దుర్గా చిన్నయ్య గారి నాయకత్వంలో 500 బైకుల పైచిలకు ఇవాళ నిరసన తెలిపే కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్ గారికి మేము మద్దతుగా ఉన్నాం, మేము వెన్నంటి ఉంటాం, బిడ్డ కేసీఆర్ గారిని టచ్ చేస్తే నిన్ను మాడి మసి చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకునికి, పోటీ చేసే అభ్యర్థులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అగ్రహావేశాలు చల్లారాలి అంటే కాంగ్రెస్ పార్టీ ముందు పాలన మీద దృష్టి పెట్టాలి. ఈ అక్రమ కేసులకు ఎక్కడైతే ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇంతకు రెట్టింపు మేము ప్రతిఘటిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.